హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి అయితే మేమైతే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళిన వీడియో అయితే యాక్చువల్గా మేము క్యాబ్ అనుకున్నాము. ఈ అన్ఎక్స్పెక్టెడ్గా బస్సులో అయితే వెళ్ళాల్సి వచ్చింది. సో మా మమ్మీ, ఇద్దరు అక్కలు, ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా కలిసి అయితే మేమైతే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసినాము. సో ఫుల్ రష్ ఉంది అసలు టెంపుల్. మేము ఫ్రైడే కొద్దిగా తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి యాక్చువల్గా సోషల్ మీడియాలో చూసి అయితే వచ్చాను మేము. ఎందుకంటే కళ్యాణం అయింది కదా, అమ్మవారిని చూస్తుంటే అట్లా దర్శనం చేసుకోవాలని అనిపించింది. సో ఇంకా వెంటనే ఇంకా డిసైడ్ అయ్యి అయితే మేమైతే వచ్చినాము. కొంచెం ఫ్రైడే కూడా రష్ తక్కువ ఉంటుంది, ఇంకా వీకెండ్స్లో ఎక్కువ ఉంటుందని అనుకొని బయలుదేరినాము. కానీ ఇక్కడ తీరా చూస్తే మాత్రం చాలా రష్ ఉంది అసలు. టెంపుల్ లైన్ మాత్రం ఇంకా షాప్స్ కూడా దాటిపోయినాయి, అంత లైన్ ఉంది. ఇంకా ఈ క్రౌడ్ చూస్తే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంలోపు ఇంట్లో ఉండాలి. ఇంకా ఈ క్రౌడ్ చూస్తే మనం వెళ్ళలేము ఒకవేళ ఈ లైన్లో నించుంటే అని చెప్పి ఇంకా ముందుకు ఏదైనా టికెట్ ఉంటే టికెట్ తీసుకొని అమ్మవారి దర్శనం తొందరగా చేసుకొని అయితే అనుకున్నాం అట్లా. ఇంకా ముందుకు ఇట్లా టెంపుల్ దగ్గర ఇంకా కొబ్బరికాయలు తీసుకొని ఇంకా కొబ్బరికాయల షాప్ దగ్గరనే ఇంకా మనం చెప్పులు వదిలేసి ఇంకా టెంపుల్ ముందరికి అయితే వెళ్ళిపోయినాము. ఇంకా ఏదైనా టికెట్ ఉంటుంది కదా, దీనికి ఇంకొకటి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటుంది కదా సొల్యూషన్ అన్నట్టు. ఇంకా ప్రతి టెంపుల్లో ఎట్లయినా టికెట్ ఉంటుంది, కొంచెం తొందరగా అయిపోతుంది దర్శనం టికెట్ తీసుకొని అన్నట్టు. ఇంకా టెంపుల్ ముందరికి అయితే వెళ్ళిపోయినాము. టెంపుల్ ముందల కూడా ఫుల్ రష్ అసలు. అలా ఆ టికెట్స్కి కూడా ఫుల్ లైన్ అసలు దొబ్బుకుంటున్నారు. సో మాకేమైందంటే ఇంకా ఆ లైన్లో కొద్దిసేపు 5 minutes నిలబడ్డాక ఏమైంది అసలు, ఇట్లా ఊపిరి ఆడతలేదు. అందరూ ఒక్కటే చోట ఒక 5-10 minutes నిలబడితే ఎట్లా అవుతుంటుంది. ఇంకా బోనాలు, అమ్మవారికి ఒడి బియ్యము ఇవన్నీ ఇంకా అక్కడి నుంచే అందరు తీసుకెళ్తున్నారు ఇంకా టికెట్ ద్వారా. కానీ ఇంకా ఫుల్ క్రౌడ్ అనిపించింది. ఇంకొకరినొకరు నెట్టుకుంటారు. ఇంకా పక్క నుంచి ఫ్రీ లైన్దే వెళ్తుంది. ఇంకా ఆ లైన్లో ఇంకా ఎట్లనో అవుతుందని ఇంకా ఆ లైన్లో వెళ్ళిపోయింది. తొందరగా వెళ్ళిపోయినా లోపలికి వెళ్ళిపోయింది. టికెట్ కానీ చూసినాము, 50 rupees టికెట్ తీసుకుందామని. ఆ లైన్ అయితే ఫుల్ క్రౌడ్ అనిపించింది. సో ఒకరిని నెట్టుకుంటున్నారు. బోనాలు ఉన్నాయి, అమ్మవారి ఒడి బియ్యాలు కూడా ఆ లైన్లోనే తీసుకెళ్తారు. ఇంకా అమ్మ భయం అయిపోయింది. కొద్దిసేపు మొహాలన్నీ ఎట్లనో అయిపోయింది. ఒక్క దగ్గరనే అందరం నించున్న వరకు 10 minutes అసలు ఊపిరి ఆడినట్టు అనిపించింది. కానీ అక్కడ మెయింటెనెన్స్ మాత్రం తీసుకోవాలి, చాలా ఇబ్బంది అనిపించింది. ఆ టికెట్ కౌంటర్ ఇంకా ఫ్రీ దర్శనం అన్నా ఇంకా ఫ్రీగా ఇట్లా మూవ్ అవుతున్నాం కానీ ఇంకా ఆ లైన్ అయితే అస్సలు కదలట్లేదు. 50 rupees టికెట్. ఇంకా మేము కరెక్ట్ పని చేసినామని అనిపించిన, అమ్మవారు అట్లా చేయించిందేమో అని అనిపించింది. ఇంకా పక్కన వచ్చి ఆ లైన్లో ఫ్రీ లైన్లో అయితే ఇక వెళ్ళిపోయినాం. ఇంకా లోపట్గా ఇంకా మంచిగా లైన్ అయితే ఇక ముందు పోతూనే ఉంది. ఇంకా ఫ్రీగా అయిపోయింది లైన్. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకున్నా, మంచిగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అమ్మవారి దర్శనం అయిపోయాక బయటికి వచ్చినాక ఇంకా క్యూ లైన్కి బయటికి వచ్చినాక చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కొద్దిసేపు కూర్చొని అయితే ఇట్లా అమ్మవారిని తలుచుకుంటే ఎంత అంటే ఆ రూపం ఎప్పుడు నా కళ్ళల్లో ఇట్లా మెదులుతుంటుంది. ఏదైనా చూసింది అది ఫిక్స్ చేసేసుకుంటాను. అట్లా కూర్చొని కొద్దిసేపు అమ్మవారిని తలుచుకున్నాను, చాలా బాగా అనిపించింది. సో నా తరఫున అయితే కొంచెం విరాళం అంటే ఇంకా అన్న ప్రసాదానికి అయితే అమౌంట్ అయితే డొనేట్ చేసేసాను. ఇంకా మహేష్ కుమార్ గారు అన్నదానానికి 100 రూపాయలు సమర్పించారు. వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాము. వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాము. మమతా ప్రశాంత్ గారు అన్నదానానికి 100 సమర్పించారు. వారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాము.
కూర్చుందామే ఇట్లా కూర్చో బాబా టెంపుల్కి వచ్చాము, ఏ ఇబ్బంది లేకుండా అంతా మంచిగా దర్శనం అయినందుకు చాలా బాగా అనిపించింది. సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.